మనం ఉద్యోగం ఎందుకు చేస్తాం? డబ్బు కోసం. డబ్బు ఎందుకు? ఆహారం కోసం. మరి ఆహారం బ్రతకడానికి అవసరమైన శక్తి అంటే ఎనర్జీ కోసం. కరెక్ట్. మన జీవితమంతా ఈ శక్తి చుట్టూనే తిరుగుతుంది కదా? ఈరోజు మనం చర్చిస్తున్న అంశం కూడా ఈ శక్తే. అవును. కాని ఇది మనం తినే ఆహారం నుంచొచ్చే శారీరక శక్తి గురించి కాదు. ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితం గడపడానికి మనకు అందిన సోర్సెస్ ప్రకారం ఇంకా అనేక రకాల సూక్ష్మ శక్తులు అవసరమట. అవును. ఈరోజు మన చర్చకు ఆధారం కె. విజయానంద్ గారు రాసిన దైవశక్తి అనే పుస్తకంలోని కొన్ని కీలక భాగాలు. దైవశక్తి ఇది కేవలం మన వ్యక్తిగత శక్తిని పెంచుకోవడం గురించి మాత్రమే మాట్లాడదు, మన చుట్టూ ఉన్న పరిసరాల శక్తిని ఎలా ప్రభావితం చేయవచ్చో కూడా చర్చిస్తుంది. అంటే మన ఎన్విరాన్మెంట్. అవును. ముఖ్యంగా మనం నివసించే ప్రదేశాన్ని, అంటే మన ఇంటిని మరింత సానుకూల శక్తితో, పాజిటివ్ ఎనర్జీతో ఎలా నింపాలి అనే దానిపై ఒక అధ్యాయం దృష్టి పెడుతుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మనం మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం, కానీ మనం ఉండే ఇంటి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. నిజమే. మరి ఈ పుస్తకం ప్రకారం మన పరిసరాలను శక్తివంతం చేయడానికి మార్గాలేంటి? రచయిత ప్రధానంగా 3 మార్గాలను వివరిస్తున్నారు. అవి మంత్రం, యంత్రం మరియు తంత్రం. మంత్రం, యంత్రం, తంత్రం. అవును. వినడానికి చాలా పాతకాలపు మాటల్లా అనిపించినా వాటి వెనుక ఉన్న భావనలను చాలా సరళంగా వివరించే ప్రయత్నం చేశారు. ఓకే. ఈ మూడింటి కలయికకు ఒక అద్భుతమైన ఉదాహరణగా అగ్నిహోత్రం అనే ఒక ఆచరణ గురించి చాలా వివరంగా ప్రస్తావించారు. సరే, ఇక ఈ అంశాన్ని విడమర్చి చూద్దాం. మొదట శబ్దం నుండి మొదలు పెడదాం. మంత్రం అన్నారు కదా, దాని గురించి ఈ పుస్తకం ఏం చెప్తుంది? ఈ పుస్తకం ప్రకారం విశ్వంలో ప్రతిదీ ఒక రకమైన ప్రకంపన, అంటే ఒక వైబ్రేషన్. శబ్దమనేది ఆ ప్రకంపన యొక్క ఒక రూపమన్నమాట. కొన్ని నిర్దిష్టమైన శబ్దాల కలయికతో ఏర్పడేదే మంత్రం. ఉదాహరణకు అ, ఉ, మ అనే 3 వేర్వేరు ధ్వనులు కలిసి ఓం అనే ఒక శక్తివంతమైన మంత్రంగా ఎలా మారుతోందో ఇది వివరిస్తుంది. అంటే మంత్రం కేవలం కొన్ని పదాల సమాహారం కాదన్నమాట, అది ఒక సౌండ్ ఫార్ములా లాంటిది. కరెక్ట్. అయితే ఈ మంత్రాలను జపించే పద్ధతి కూడా ముఖ్యమే అంటారా? ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయముంది. ఈ సోర్స్ ప్రకారం మంత్రాన్ని జపించే విధానాన్ని బట్టి దాని ప్రభావం ఎక్కడ కేంద్రీకృతమవుతోందో నిర్ణయించబడుతుంది. ఓ. ప్రధానంగా 3 పద్ధతులున్నాయి. 1 మానసికంగా, అంటే మనసులోనే జపించడం. మనసులో? అవును. ఇలా చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే సూక్ష్మ ప్రకంపనలు మన మనసుపై ప్రభావం చూపి దానికి శక్తినిస్తాయట. ఆగండి, ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. మనసులో జపిస్తే మనసుకు శక్తి అందడం అర్థం చేసుకోగలం. మరి మిగతా 2 పద్ధతులు? చెప్తాను. 2వది గొణుగుతూ, అంటే గుసగుసగా జపించడం. అలా చేస్తే ఆ శక్తి శరీరానికి అందుతుంది. ఇక 3వది బిగ్గరగా జపించడం. అప్పుడు పరిసరాలకు శక్తి అందుతుంది. గొనుగుతూ జపిస్తే కేవలం శరీరానికి, బిగ్గరగా జపిస్తే పరిసరాలకు అని ఇంత నిర్దిష్టంగా ఎలా విభజించారు? దీని వెనుక ఉన్న తర్కమేంటి? కేవలం శబ్ద తీవ్రత అంటే వాల్యూమ్ వల్ల ఈ తేడా వస్తుందా? మంచి ప్రశ్న. రచయిత వాదన ప్రకారం ఇది కేవలం వాల్యూమ్ గురించి కాదు, శబ్ద తరంగాల వ్యాప్తి గురించి. ఓకే. గొణుగుతూ లేదా గుసగుసగా జపించినప్పుడు ఆ శబ్ద ప్రకంపనలు మన గొంతు నుండి పుట్టి మన భౌతిక శరీరం వరకే పరిమితమై అక్కడి కణాలను ఉత్తేజపరుస్తాయట. అందుకే అది శరీరానికి శక్తినిస్తుంది. ఇంట్రెస్టింగ్. కాని అదే మంత్రాన్ని బిగ్గరగా స్పష్టమైన ఉచ్చారణతో జపించినప్పుడు ఆ శబ్ద తరంగాలు మన శరీరాన్ని దాటి బయటి వాతావరణంలోకి ప్రయాణిస్తాయి. అలాగా. ఆ తరంగాలు గదిలోని గోడలను, వస్తువులను తాకి ఆ ప్రదేశమంతా వ్యాపించి ఒక రకమైన ఎనర్జీ ఫీల్డ్ను సృష్టిస్తాయి. బహుశా అందుకే కావచ్చు, మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ మంత్రాలు, గంటల శబ్దాల మధ్య ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, శక్తి అనిపిస్తుంది. అవును అవును. ఆ మొత్తం వాతావరణమే పాజిటివ్గా మారడానికి కారణం ఈ శబ్ద తరంగాలేనని ఈ పుస్తకం వాదనన్నమాట. మీరు సరిగ్గా చెప్పారు. దేవాలయ గర్భగుడిలో పండితులు చేసే మంత్రోచ్చారణల వల్ల ఆ ప్రదేశమంతా శక్తితో నిండిపోతుందని, ఆ శక్తి మనల్ని ప్రభావితం చేస్తుందని ఈ పుస్తకం చెప్తోంది. ఇదొక రకంగా ఎకోస్టిక్ ఆర్కిటెక్చర్లా ఉంది. అంటే శబ్దాన్ని ఉపయోగించి ఒక ప్రదేశం యొక్క వాతావరణాన్ని మార్చడం. చాలా మంచి పోలికది. సరే, ఇది శబ్దశక్తి.
ఇప్పుడు దీని తర్వాతి దశకు వెళ్దాం. శబ్దం నుంచి రూపానికి. హ్మ్, ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన వాక్యముంది. హ్మ్. ఒక ఆకారం లేకుండా శబ్దం పుట్టదు. అవును, అంటే ప్రతి శబ్దానికి ఒక ఆకారం ఉంటుందని ఈ పుస్తకం వాదన. ఇది కొంచెం ఆలోచింపజేసే విషయం. ఓం అని మనం ఉచ్చరించినప్పుడు దానికి శబ్దరూపం ఉంది. అదే సమయంలో దాన్ని మనం అక్షర రూపంలో రాయగలం. అంటే దానికొక దృశ్యరూపం కూడా ఉంది. అవును, ఈ సూత్రమే యంత్రాలకు ఆధారం. చిన్న మంత్రాలకు సరళమైన అక్షర రూపాలు ఉన్నట్లే పెద్ద సంక్లిష్టమైన మంత్రాలకు అంతే సంక్లిష్టమైన రేఖాగణిత ఆకారాలు అంటే జామెట్రిక్ ప్యాటర్న్స్ ఉంటాయట. వాటినే యంత్రాలంటారా? అవును, వాటినే యంత్రాలు అంటారు. ఇక్కడ రచయిత ఒక ఆసక్తికరమైన పోలిక చెప్పారు. దేంటది? ఒక మంత్రాన్ని 10 నిమిషాలు జపిస్తే ఎంత శక్తి వస్తుందో ఆ మంత్రానికి సంబంధించిన యంత్రాన్ని 10 నిమిషాల పాటు ఏకాగ్రతతో చూడటం ద్వారా కూడా అంతే శక్తి లభిస్తుందట. అవునా? అంటే మన మెదడుకు రెండు వేరువేరు మార్గాల్లో ఒకే రకమైన సందేశాన్ని లేదా శక్తిని పంపిస్తున్నామన్నమాట. కరెక్ట్. ఒకటి వినికిడి ద్వారా, మరొకటి కంటిచూపు ద్వారా. ఇది ఒక రకంగా న్యూరోసైన్స్లో మనం చూసే మల్టీ సెన్సరీ లెర్నింగ్ లాంటిదేనా? ఆ పోలిక చాలా బాగుంది. ఈ పుస్తకం ఆధునిక శాస్త్రంతో పోల్చకపోయినా దాని వెనక ఉన్న భావన అదే. ఒకటి శ్రవణం, మరొకటి దృశ్యం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ పుస్తకం యంత్రాలను కేవలం రాగిరేఖలపై గీసే చిత్రాలుగా మాత్రమే చూడటం లేదు. మరి రచయిత దీని మన దైనందిన జీవితంతో ముడిపెట్టారు. ఎలా? మన రోజువారీ జీవితంలో యంత్రాలెక్కడున్నాయి? మన ఇంటి ముందు వేసే ముగ్గు కూడా ఒక యంత్రమేనని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ముగ్గు? అవును, ప్రతి ఆకారం ఒక యంత్రమే. ఆవు పేడతో కళ్ళాపి చల్లి బియ్యపు పిండితో అందమైన ముగ్గులు పెట్టిన ఇంట్లు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శక్తితో కళకళలాడుతూ ఉంటుందని ఇందులో రాశారు. మనం దాన్ని కేవలం ఒక అలంకారంగా చూస్తాం. అవును, కాని రచయిత దానినొక ఎనర్జీ డ్రాయింగ్గా అభివర్ణిస్తున్నారు. ఇది మనం రోజూ చేసే పనికి ఒక కొత్త అర్థాన్నిస్తోంది. అంటే ముగ్గు వేయడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అది మన ఇంటిలోకి సానుకూల శక్తిని ఆహ్వానించే ఒక ప్రక్రియ అన్నమాట. అంతేకాదు, దేవాలయంలోని విగ్రహం యొక్క శక్తి రహస్యం కూడా ఇదేనని పుస్తకం చెబుతుంది. అంటే మనకు కనిపించే విగ్రహానికి అసలైన శక్తి దాని కింద భూమిలో ప్రతిష్ఠించిన యంత్రం నుంచే వస్తుందట. ఓ అలాగా? అంటే కనిపించే రూపానికి శక్తి కనిపించని రేఖాగణిత రూపం నుండి వస్తుంది. దీని బట్టి మన ఇంట్లో వస్తువుల అమరిక, మనం ఎంచుకునే అలంకరణ వస్తువుల ఆకారాలు కూడా ఆ ప్రదేశం యొక్క శక్తిని ప్రభావితం చేయగలమని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం శబ్దం, మంత్రం, రూపం, యంత్రం ఈ రెండు విడివిడి శక్తుల గురించి చూశాం. అయితే ఈ పుస్తకం ప్రకారం అసలైన ప్రభావం ఈ రెండింటినీ కలిపినప్పుడే వస్తుందట. అవును. ఈ కలయిక ఎలా పనిచేస్తోంది? దీనికేదైనా నిర్దిష్టమైన ప్రక్రియ ఉందా? ఉంది. శబ్దం, రూపం మరియు ఒక నిర్దిష్టమైన క్రియ, ఈ మూడింటిని కలపడాన్నే తంత్రం అని సోర్స్ చెప్తోంది. యజ్ఞాలు, హోమాలు వంటివన్నీ దీని కిందకే వస్తాయి. అయితే అవన్నీ చాలా పెద్ద ప్రొసీజర్లు కదా? అవును. అందుకే వీటన్నింటిలోకి చాలా సరళమైన, ఎవరైనా ఆచరించగలిగే ఒక ప్రక్రియగా అగ్నిహోత్రం గురించి ఈ పుస్తకం చాలా వివరంగా వివరించింది. అగ్నిహోత్రం వినడానికి చాలా పెద్ద పదంలా ఉంది. దీని గురించి చెప్పే ముందు మీరు పిరమిడ్ల ప్రస్తావన తెచ్చారు. అగ్నిహోత్రానికి ఈజిప్టు పిరమిడ్లకు సంబంధమేంటి? ఇది చాలా ఆసక్తికరమైన కనెక్షన్. మనందరికీ పిరమిడ్ ఆకారం తెలుసు. అవును. ఆ నిర్దిష్టమైన ఆకారం విశ్వశక్తిని గ్రహించి దాన్ని పిరమిడ్ మధ్యలో ఉన్న కింగ్స్ ఛాంబర్ అనే ఒక బిందువు వద్దకు కేంద్రీకరిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారని ఈ పుస్తకం చెబుతోంది. ఓకే, కాన్సంట్రేట్ చేస్తుంది. కరెక్ట్. అందుకే అక్కడ ఉంచిన మమ్మీలు అంటే మృతదేహాలు వేల సంవత్సరాలుగా పాడవకుండా భద్రంగా ఉన్నాయట. ఆ ఆకారం శక్తిని ఒకచోట కూడగడుతుంది. ఈ పిరమిడ్ పోలిక అద్భుతంగా ఉంది. మరి అగ్నిహోత్రంలో ఏమవుతుంది? అగ్నిహోత్రంలో ఇదే సూత్రాన్ని తలక్రిందులుగా ఉపయోగిస్తారట. తలక్రిందులుగానా? అవును. అగ్నిహోత్రం చేయడానికి ఉపయోగించే రాగిపాత్రని మీరు ఎప్పుడైనా గమనిస్తే అది ఖచ్చితంగా తలక్రిందులుగా ఉన్న పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఓ అవును, ఇన్వర్టెడ్ పిరమిడ్. కాబట్టి ఇది పిరమిడ్ లాగా శక్తిని ఒకేచోట కేంద్రీకరించకుండా దానికి బదులుగా శక్తిని ఉత్పత్తి చేసి బయటకు పరిసరాల్లోకి వ్యాపింపజేస్తుంది. డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒకటి శక్తిని కూడగడితే మరొకటి పంచిపెడుతుంది. ఇది చాలా లోతైన ఆలోచన. కేవలం ఆకారాన్ని తిప్పడం ద్వారా శక్తి యొక్క ప్రవాహాన్ని మార్చవచ్చని చెబుతున్నారు. సరే, మరి ఆచరణలో ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇది చాలా క్లిష్టంగా ఉంటుందా? ఆశ్చర్యకరంగా ఈ పుస్తకం ప్రకారం ఈ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.
కానీ చాలా నిర్దిష్టంగా క్రమశిక్షణతో చెయ్యాలి. నియమాలున్నాయన్నమాట. అవును. మొదటిది సమయం. దీన్ని రోజుకు 2 సార్లు మాత్రమే చేయాలి. ఖచ్చితంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో. ఒక్క నిమిషం అటూ ఇటూ కూడా కాదట. సమయం విషయంలో ఇంత ఖచ్చితత్వం ఎందుకు? సూర్యోదయం సూర్యాస్తమయం ఎందుకంత ప్రత్యేకం? రచయిత ప్రకారం ఈ 2 సమయాలు భూమిపై శక్తి ప్రవాహంలో ఒక పెద్ద మార్పు జరిగే సంధికాలాలు. ట్రాన్సిషన్ పీరియడ్స్ లాగా. అవును. ఆ సమయంలో వాతావరణంలో ఒక రకమైన శాంతత, శక్తి నిండి ఉంటుందని, ఆ శక్తిని ఉపయోగించుకోవడానికే ఈ సమయపాలన అని వివరిస్తున్నారు. ఓకే. ఇక దీనికి కావాల్సిన వస్తువులు కూడా చాలా ప్రత్యేకమైనవి. తలక్రిందులుగా ఉన్న పెరమె ఆకారపు రాగి పాత్ర, దేశీ ఆవు పిడకలు, కర్పూరం, నూకలు లేని బియ్యం అంటే అక్షతలు, మరియు దేశీ ఆవు నెయ్యి. ఇక్కడ కూడా ఒక ప్రశ్న. దేశీయ ఆవు ఉత్పత్తులకే ఎందుకింత ప్రాధాన్యత? దీని వెనుక ఏదైనా నిర్దిష్ట కారణాన్ని ఈ పుస్తకం వివరిస్తోందా? అవును. దేశీ ఆవు ఉత్పత్తులలో ఉన్న ఔషధ గుణాలు, శక్తిస్థాయిలు ఇతర వాటితో పోలిస్తే చాలా ఉన్నతంగా ఉంటాయని, అందుకే ఈ ప్రక్రియ యొక్క పూర్తి ఫలితం పొందడానికి అవే వాడాలని రచయిత నొక్కి చెబుతున్నారు. సరే. ఇక విధానం విషయానికొస్తే రాగి పాత్రలో ఆవు పిడకలు పెట్టి కర్పూరంతో అగ్నిని రాజేయాలి. తర్వాత నేతితో కలిపిన బియ్యాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఖచ్చితమైన సమయానికి నిర్దిష్ట మంత్రాలతో 2 సార్లు అగ్నికి ఆహుతి ఇవ్వాలి. అంతే. మొత్తం ప్రక్రియ 2-3 నిమిషాల్లో పూర్తవుతుంది. ఆ మంత్రాలు కూడా చాలా సరళంగా చిన్నగా ఉన్నాయని విన్నాను. అవును, చాలా సరళమైనవి. సూర్యోదయం సమయంలో అయితే మొదటి ఆహుతికి సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమ అని, ఓకే. రెండవ ఆహుతికే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ అని చెప్పాలి. సూర్యాస్తమయం అప్పుడు. సూర్యాస్తమయం సమయంలో అయితే మొదటి మంత్రం అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమ అని మారుతుంది. రెండవ మంత్రం ఉదయం సాయంత్రం ఒకటే. సరే. ప్రక్రియ చాలా స్పష్టంగా ఉంది. ఇంత చిన్న నిర్దిష్టమైన ఆచారంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని ఈ సోర్స్ చెబుతోంది? ఈ పుస్తకం చాలా స్పష్టమైన ప్రయోజనాలను పేర్కొంది. మొదటగా శక్తి పెరుగుదల. ఎనర్జీ లెవెల్స్. అవును. ఒకే ప్రదేశంలో నెల రోజుల పాటు రోజూ అగ్నిహోత్రం చేస్తే ఆ స్థలం యొక్క శక్తి స్థాయి 2 లేదా 3 అడుగులు పెరుగుతుందని సోర్స్ పేర్కొంది. అంటే ఆ ప్రదేశం యొక్క ఆరా లేదా వైబ్ మారుతుందన్నమాట. ఇంకా రెండవది శుద్ధి. అగ్నిహోత్రం నుండి వెలువడే పొగలో ఫార్మాల్డిహైడ్ వంటి ఔషధ గుణాలు ఉంటాయని, అది గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను, వైరస్లను నాశనం చేసి గాలిని శుద్ధి చేస్తుందని పుస్తకంలో ఉంది. ప్యూరిఫికేషన్. మూడవది రక్షణ. ఇది ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పరుస్తుందని, ఇది ప్రతికూల శక్తులు మరియు వైరసులు లోపలికి రాకుండా నిరోధిస్తుందని సోర్స్ చెప్తోంది. వైరస్లకు వ్యతిరేకంగా రక్షణ కవచం అనడం చాలా పెద్ద విషయం. అవును. ఈ రోజుల్లో ఇలాంటి వాదనలకు శాస్త్రీయ ఆధారాలు చాలా అవసరం. ఇది చాలా పెద్ద క్లెయిమ్లాగా అనిపిస్తోంది. రచయిత ఈ వాదనకు మద్దతుగా పుస్తకంలో ఎలాంటి ఆధారాలు ఇచ్చారు? ఇది కేవలం నమ్మకమా లేక ఏదైనా వాస్తవ ప్రపంచ ఉదాహరణ ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ పుస్తకం ఈ వాదనకు మద్దతుగా ఒక బలమైన ఉదాహరణను ఉదహరించింది. అది 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఓ, భోపాల్ ట్రాజెడీ. అవును. ఆ భయంకరమైన మిథైల్ ఐసోసయనైట్ గ్యాస్ లీక్ అయినప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ గ్యాస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిత్యం అగ్నిహోత్రం చేసే కొన్ని కుటుంబాలు మాత్రం చాలా తక్కువ నష్టంతో ప్రాణాలతో బయటపడ్డాయని ఈ పుస్తకం చెప్తోంది. అవునా? ఇది ఒక శాస్త్రీయ అధ్యయనం కాకపోయినా ఈ ఆచరణ యొక్క రక్షణ శక్తిని నొక్కి చెప్పడానికి ఈ సంఘటనను రచయిత ఒక ఉదాహరణగా ప్రస్తావించారు. ఇది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ పుస్తకం చెప్పేది నిజమైతే ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ. ఇక చివరిగా అగ్నిహోత్రం పూర్తయ్యాక మిగిలిన బూడిదను కూడా ఉపయోగించవచ్చని రాశారు. అవును. ఆ బూడిదను మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. అలాగే ఆ బూడిదను దేశీ ఆవు నెయ్యితో కలిపి చర్మ వ్యాధులకు ఆయింట్మెంట్గా కూడా ఉపయోగించవచ్చని రాశారు. అంటే ఈ ప్రక్రియలో ఏదీ వృధా కాదన్నమాట. కరెక్ట్. అగ్ని, పొగ, చివరికి బూడిద కూడా. ఈ ప్రక్రియలోని ప్రతి భాగం ఉపయోగకరమేనని సోర్స్ సూచిస్తోంది. ఈరోజు మనం దైవశక్తి పుస్తకం నుండి మన పరిసరాలను శక్తివంతం చేయడానికి 3 మార్గాలను అన్వేషించాము. మంత్రాలతో శబ్దాన్ని ఉపయోగించడం, యంత్రాలతో రూపాన్ని ఉపయోగించడం, మరియు ఈ రెండింటినీ కలిపే అగ్నిహోత్రం. అవును. ఇది కేవలం
శక్తి అనే ఒక భావన నుండి మొదలుపెట్టి చాలా స్పష్టమైన ఆచరణాత్మకమైన దశల వరకు సాగిన ప్రయాణం. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ భావనలన్నీ ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో చూడటం. ఇది కేవలం నమ్మకం గురించి కాదు. హ్మ్, నిర్దిష్ట ఆకారాలు, నిర్దిష్ట శబ్దాలు, నిర్దిష్ట సమయాలు మరియు నిర్దిష్ట పదార్థాలు ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన ఫలితం కోసం పనిచేస్తాయని ఈ సోర్స్ వివరిస్తోంది. అవును. ఇది ఇంటి ముందు వేసే సాధారణ ముగ్గు నుండి మొదలుకొని ఒక ఖచ్చితమైన అగ్నికార్యం వరకు విస్తరించి ఉంది. ఖచ్చితంగా. ఈ పుస్తకంలోని ముందు మాట ఒక కోట్తో ముగుస్తుంది. మంచి వ్యక్తి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, గొప్ప వ్యక్తి జ్ఞానాన్ని ఆచరిస్తాడు. చాలా మంచి మాట. ఇది మనందరికీ ఒక ఆలోచనని మిగులుస్తుంది. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు కొందరికి కొత్తగా, మరికొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అయితే ప్రశ్న కేవలం ఇది నిజమా కాదా అని కాదు. హ్మ్. ఒకవేళ వీటిని ప్రయత్నించి చూడాలనుకుంటే మనం ప్రారంభించగల అత్యంత సరళమైన అభ్యాసం ఏది? దాని ద్వారా మన దైనందిన జీవితంలో ఏమైనా మార్పును గమనించగలమా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం మన అనుభవంలోనే దొరుకుతుంది.